ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగర్జల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశన్, ఓం శ్రీ సరస్వతి, ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఒకసారి శ్రీ మొగర్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరంకు ఒక భజన బృందం వచ్చారు. వాళ్ళు సుమారు 20 మంది వరకు ఉన్నారు. మొత్తం 20 మంది ఉన్నారు. వారు స్వామివారి సన్నిధిలో భజన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సంకల్పించుకున్నారు. అదేవిధంగా వారు మందిరంకు వచ్చిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు, మేము స్వామివారి సన్నిధిలో భజన కార్యక్రమం ఏర్పాటు చేయమని మిమ్మల్ని అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని నాగేంద్ర ప్రసాద్ గారిని వాళ్ళు అడిగారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, వాళ్ళు వచ్చినది శుక్రవారం నాడు అనమాట. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం సాయంత్రం పల్లకీ సేవ అయిపోయిన తర్వాత మీరు మీ కార్యక్రమం నిర్వహించుకోండి. మైక్ సెట్ మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శనివారం రాత్రి ఇక్కడ స్వామివారి సన్నిధిలో పల్లకీ సేవ అయిన తర్వాత భజన ఉంటుంది. మీరు ఈసారి మీరు చేయండి అని వాళ్ళకి చెప్పారనమాట. వాళ్ళందరూ అంటే వెంటనే ఏమీ చెప్పలేదు. వాళ్ళు ఏమీ చెప్పకుండా సందేహిస్తున్నట్టుగా ఆలోచించుకుంటున్నారనమాట. అదే విధంగా అడిగారు, ఏమిటి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఒకవేళ మీకు రేపు శనివారం నాడు చేయడానికి ఇబ్బంది ఉంటే వచ్చే శనివారం రాత్రికి ఏర్పాటు చేసుకోండి అని నాగేంద్ర ప్రసాద్ గారు వారికి చెప్పారనమాట. అప్పుడు వాళ్ళు ఎలా అన్నారు, ఇబ్బంది అంటే ఈరోజు రాత్రికి మేము మాలకొండలో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భజన చేయడానికి ఒప్పుకున్నాము. రేపు సాయంత్రమే ఇక్కడ చేయొచ్చు, కానీ మా సభ్యుల్లో ఇద్దరికి ఉదయం నుంచి తీవ్రమైన జ్వరంతో ఉన్నారు. వాళ్ళిద్దరే మాలో ప్రధాన భజనకారులు. అందువల్ల ఈరోజు మాలకొండకు కూడా రావటం లేదని ఇప్పుడే మేము వర్తమానం పంపాము. అందువల్ల సందేహిస్తున్నాము అని వాళ్ళు చెప్పారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు, సరే మీ ఇష్టం, ఆలోచించుకొని చెప్పండి అని అన్నారు. వాళ్ళు అలాగే అన్నారు. అందరూ వెళ్ళి మండపంలో కూర్చున్నారు. మధ్యాహ్నం హారతి అయ్యింది. అర్చక స్వామివారికి నివేదన పెట్టారు. తర్వాత హారతి కూడా ఇచ్చారు. మధ్యాహ్నం హారతి సమయం అయింది. ఆ నివేదన పెట్టి మధ్యాహ్నం హారతి కూడా ఇచ్చారు. ఈ భజన బృంద సభ్యులందరూ కూడా స్వామివారి హారతిని కళ్ళగొద్దుకున్నారు. అప్పుడు చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారు, మీరు అందరూ భోజనాలు చేసి రండి అని చెప్పారు. అలాగని వారు అన్నదాన సత్రానికి వెళ్ళి భోజనం చేసి వచ్చారు. జ్వరంతో ఉన్న ఇద్దరు భజన బృందం సభ్యులు మాత్రం భోజనం చేయలేదు. పూజ అక్కడ అర్చక స్వాములు ఇచ్చిన తీర్థాన్ని కొద్దిగా తీసుకున్నారు. సాయంత్రానికి వారిద్దరికీ జ్వరం తగ్గిపోయింది. మాలకొండకు వెళ్ళి భజన చేయాలని అనుకున్నవారు వీరిద్దరి కారణంగా ఆగిపోయారు కదా, కానీ ఆ ఇద్దరికి సాయంత్రం అయ్యేటప్పటికి జ్వరం తగ్గిపోయింది. వారందరూ స్వామివారి మండపంలోనే నిద్ర చేశారు. తెల్లవారేసరికి తీవ్ర జ్వరంతో ఉన్నవాళ్ళు బాగా హుషారుగా అయిపోయారు. అందరూ నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు. అయ్యా, నిన్న వీళ్ళిద్దరి కారణంగా మాలకొండలో మేము భజన చేయలేదు, కానీ ఈరోజు ఇక్కడ భజన చేద్దామని వాళ్ళే చెబుతున్నారు, మీరు అనుమతి ఇస్తారా అని అడిగారనమాట. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు, ముందు మీరందరూ మాలకొండకు వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహస్వామికి దర్శించుకొని క్షమాపణ చెప్పుకొని రండి, రాత్రికి ఇక్కడ భజన చేయండి అని చెప్పారు వాళ్ళతో. అలాగని వారు మాలకొండకు వెళ్ళారు. శనివారం రాత్రి పల్లకీ సేవ అనంతరం స్వామివారి సన్నిధిలో వారు భజన నిర్వహించారు. దాదాపు సుమారు 4 గంటల సేపు నిరాటంకంగా భజన చేశారు. ఆ కార్యక్రమం చాలా చక్కగా సాగింది. అందరికీ ఆనందం అనిపించింది. ముఖ్యంగా జ్వరంతో బాధపడ్డ ఇద్దరు భజన సభ్యులు తమ గాత్రంతో అందరినీ అలరించారు. మరుసటి రోజు ఆదివారం ఉదయం సభ్యులందరూ నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా, మాకు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు, మళ్ళీ మేము వస్తాము అని అన్నారు. నాగేంద్ర ప్రసాద్ గారు వాళ్ళిద్దరిని, అక్కడ జ్వరంతో బాధపడ్డ ఇద్దరు భజన బృంద సభ్యుల్ని అడిగారు, మీరు జ్వరంతో ఉన్నారు కదా, భజన ఎలా చేశారు అన్నారు. అంటే అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు, కేవలం స్వామివారి తీర్థంతోనే మాకు
జ్వరం తగ్గిపోయింది. ఎటు పోయిందో తెలీదు. భజన కూర్చునే ముందు కూడా మేము ఇద్దరము అర్చక స్వాముల దగ్గర నుంచి తీర్థం తీసుకున్నాము. స్వామివారే మాకు భజన చేయించారు మా చేత. స్వామివారే మా చేత భజన చేయించారు. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఒకసారి భజన చేద్దామని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము. భజన చేయాలి అని సంకల్పించుకున్నాము. భజన అని ఆ విధంగా మాకు అవకాశం ఇవ్వమని స్వామివారికి మొక్కుకున్నాము. స్వామివారి చల్లటి చూపు మా మీద ఉంటే చాలు అని అన్నారు. ఓం నారాయణ. ఆది నారాయణ.